హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక స్మాల్ స్టోరీ తెలుసుకుందాము. ఏనుగులు కుందేలు. ఒక అడవిలో ఏనుగుల గుంపు ఉండేది. ఒక ఏడాది వర్షాలు కురవక అడవిలో నీటి కరువు వచ్చింది. వాగులు కుంటలు ఎండిపోయాయి. ఏనుగుల గుంపు దాహంతో అల్లాడిపోయింది. నీటిని వెతుక్కుంటూ అడవిని వదిలి బయటకొచ్చాయి. దూరంగా ఇసుకలో వాటికి నీరు ఉన్నట్టు కనిపించింది. సంతోషంతో అక్కడికి పరిగెట్టాయి. తీరా అక్కడికి వెళ్ళేసరికి నీరు లేదు. మళ్ళీ అక్కడి నుంచి చూసేసరికి దూరంగా నీటి కెరటాలు కొడుతున్నట్లు కనిపించింది. మళ్ళీ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాయి. అక్కడ కూడా నీరు లేకపోవడంతో నీరసించిపోయాయి. ఏనుగుల కష్టం పక్కనున్న తుప్పల్లోంచి చూస్తున్న ఓ కుందేలు వాటి ఎదురుగా వచ్చి ఇలా చెప్పింది. చాలాసేపటి నుంచి మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. నీటి కోసం చాలా కష్టపడుతున్నారు. మీరు ఎండమావిని చూసి నీరు అనుకుంటున్నారు. ఇక్కడికి దగ్గరలో ఓ చెరువు ఉంది. అక్కడికి వెళ్ళి మీ దాహం తీర్చుకోండి అని సలహా చెప్పింది. కుందేలు మాటలు విన్న ఏనుగులకు కోపం వచ్చింది. మేము తెలివితక్కువ వాళ్ళలా కనిపిస్తున్నామా అంటూ ఒక ఏనుగు కోపంతో కుందేలును తొండంతో పట్టుకుంది. ఎంత వేడుకున్నా వినకుండా దానిని నేలకేసి కొట్టింది. ఆ దెబ్బకు కుందేలు ప్రాణం విడిచింది. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? మూర్ఖులకు హితవు చెప్పినా మంచి వాళ్ళకి నష్టం జరుగుతుంది. దీంట్లో ఈ కథలో కుందేలు అయ్యో పాపం వీళ్ళు కష్టపడుతున్నారు కదా, మనము హెల్ప్ చేద్దాంలే అని వెళ్ళి సలహా ఇచ్చింది. చివరికి మంచి కాస్త తన ప్రాణాల మీద తెచ్చుకుంది. ఇప్పుడున్న కాలంలో ఈ రోజులు బట్టి మనము మంచి చెప్పిన చెడుగా అర్థం చేసుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అంతే అండి స్టోరీ. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.